మనం వాక్యం ధ్యానం చేసే ముందు ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకం మా తండ్రి, దేవా, మాకు ఈ ఇచ్చిన ఒక సమయానికే వందనాలు. దేవా, మీ యొక్క సింహాసనం నుంచి మమ్మల్ని కృపతో మీరు జ్ఞాపకం చేసుకున్న వందనాలు. దేవా, ప్రతి వారము మాకు వాక్య పట్టణానికి మీరు మమ్మల్ని తీసుకొస్తున్న వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క సహోదరుడికి వందనాలు. దేవా, నీ దాసుని కూడా వాడుకుంటున్న వందనాలు. తండ్రి, మాతో మాట్లాడి ఎక్కడ సరి చేసుకోవాలా, ఎక్కడ మేము సరిదిద్దుకోవాలి, ఎక్కడ మేము ఏ విధంగా ఆత్మీయ ఎదగాలో తండ్రి మాతో మాట్లాడండి. తండ్రి, ఏ మనుషుని చూడకుండా కేవలం నీ మాటలు, దేవా, నీ యొక్క సన్నిధి చూడాలని మేము కోరుకుంటున్నాం. ఈ దాసుని శిలువ చట్టం మరుపరుచుకొని మీరే మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. దాసుని తండ్రి నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవమాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఈ యొక్క దేవ ఇంటర్నెట్ని తండ్రి, మైక్ సిస్టమ్ అన్ని మీ అధీనంలో పెట్టుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు సాయం చేయమని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో వాళ్ళని మీరు సకాలంగా తీసుకురమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత 2-3 వారాల నుంచి మనం అపోస్తలుల 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు మనం ఆగిపోయి ఉన్నాము. ఈరోజు 12, 13 వచనాలు మనం చదువుకుందాం. తర్వాత ఇంకా ఏ విషయాలైతే మనం ధ్యానించలేదో దాని గురించి చూసుకుందాం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 12, 13. ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనసులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడనో వారితో కలిసి కొనుటకు తగ్గింపలేదు గాని. సో ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్లో ఏముందంటే apostles perform many signs and wonders among the people, and with one accord the believers gathered together in Solomon's colonnade. Although the people regarded them highly, no one else dared to join them. అంటే అపోస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అక్కడ అందరూ విశ్వాసులు ఏక మనసుతో కూడి ఉన్నారు. ఎక్కడంటే సొలొమోను ఒక స్థలంలో వచ్చి కూడుకున్నారు. ఇది ఎక్కడ? ఇది ఆలయంలో, దేవాలయంలో, ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న ఆ సమయంలో ఒక ఆలయంలో కూడుకున్నారు. అయితే ఈ యొక్క కూడుకునే సమయంలో అందరూ విన్నారు, కానీ ఎవరికి ధైర్యం చాలలేదు. ఎవరితో వీళ్ళతో కలవడానికి ధైర్యం చాలలేకపోయింది. ఎందుకు? కారణం ఏంటి అంటే కొన్ని విషయాలు. అయితే మనం కొంచెం ముందు మళ్ళీ మనం ఒకసారి వెళ్ళాలి. 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనంలో దాన్ని బట్టి ఈ 12, 13 ఉన్నాయన్నమాట. అయితే 1 నుంచి 11లో ఏముంది మనం చూసినాం. అననీయ సఫేరియా ఒక పాపం చేసినారు, తప్పు చేసినారు. మొదటి వచనంలో వాళ్ళు కలిసి తప్పు చేసినారు, లేకపోతే పాపం చేసినారు. 2వ వచనంలో భార్యకు ఈ యొక్క తప్పు చేసేది మొత్తము జ్ఞానం ఉంది, ఇది చేయబోతున్నారు. అయితే భార్య ఆపలేదు. తర్వాత తన భర్తని హెచ్చించలేదు, గద్దించలేదు, నువ్వు ఇది చేసే తప్పు అనలేదు. ఇద్దరు కలిసి కూడా కట్టుకొని వాళ్ళు చేసినారు. 3వ వచనంలో కారణం అయితే మనకు తెలీదు. హస్బెండ్ మొదట వచ్చినాడు, భార్య వచ్చేసి ఇంకా ఇంట్లో ఉండిపోయినది. బహుశా ఆమె ఆ డబ్బు ఏదైతుందో సమకూర్చే దాంట్లో బిజీ ఉందో, ఇంటి పనిలో బిజీ ఉందో అయితే మనకు తెలియదు. కానీ భార్య అయితే ఉన్నది, భర్త అయితే వచ్చినాడు. వచ్చినప్పుడు 5వ వచనంలో అననీయ చనిపోయినాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరు కూడుకొని ఉన్నారు. అపోస్తలులు, విశ్వాసులు అందరూ కూడుకొని ఉన్నారు. ఎక్కడ? ఈ యొక్క సొలొమోను స్థలంలో, ఆలయంలో, దేవాలయంలో కూడుకున్నప్పుడు అంత ఆ ప్రదేశంలో లేకపోతే ఆ ఆలయంలో
కూడుకొని ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు అందరూ పోవాలి. దేనికి? భూస్థాపన చేయడానికి పోవాలి. కానీ అందరూ పోలేదు. మీరు బాగా గమనించండి ఇది. అందరు భూస్థాపన చేయడానికి పోలేదు. అయితే ఇక్కడ 6వ వచనంలో ఏముందంటే, యవ్వనస్తులు వచ్చి వాళ్ళు ఆ యొక్క శరీరాన్ని చుట్టి భూస్థాపన చేసినారు యవ్వనస్తులు. తర్వాత 7వ వచనంలో 3 గంటలు వీళ్ళు వెళ్ళినారు. యవ్వనస్తులు భూస్థాపన చేసి వచ్చినారు. వచ్చి వాళ్ళు మామూలుగా యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు వెళ్ళి స్నానం చేసుకుని వస్తారు. కానీ 3 గంటల సమయం అయింది. 9వ వచనంలో వాళ్ళు భూస్థాపన చేసి మళ్ళీ అదే స్థలానికి వచ్చినారు. వచ్చినప్పుడు అప్పుడు అపోస్తలులు మళ్ళీ అడిగినారు పేతురు భార్యని, ఎందుకు ఈ విధంగా చేసిన అంటే, అప్పుడు భార్య కూడా చనిపోయినప్పుడు భార్యని కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసినారు, పక్కన పెట్టి వాళ్ళు కూర్చున్నారు. సో ఇది ఒక జరిగిన సన్నివేశం. ఈ యొక్క జరిగిన విషయంలో యవ్వనస్తుల్ని దేవుడు వాడుకున్నాడు. రెండోది, ఎవ్వరూ కూడా వెళ్ళి భూస్థాపనకి వెళ్ళలేదు. అక్కడ ఉన్న వాళ్ళు శరీరం మామూలుగా చనిపోయినారు, అరే ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని అందరు భయం లేదు. ఇంకోటి, అందరు పోవాలి, ఎవరు పోలేదు. ఉట్టి యవ్వనస్తులు చెప్పినాను మీరు వెళ్ళి పూర్తి చేస్తారండి. భార్య కూడా చెప్పలేదు, అంత అడావుడిగా పోయినారు. చుట్టాలకు చెప్పలేదు, వాళ్ళు ఏం చేయలేదు. ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళు భూస్థాపన చేయలేదు. తర్వాత భూస్థాపన చేయాల్సిన వాళ్ళు స్నానం చేసుకుని రావాలి, అది కూడా చేయలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే, వాళ్ళకు తెలుసు భార్య భర్తలు ఇద్దరు కలిసి తప్పు చేసినారు. అయితే భర్త చనిపోయినాడు, భార్య వస్తుంది మందిరానికి, ఇంటికి వస్తుంది. ఇక్కడ కూడా ఈ భార్య చనిపోతుంది వాళ్ళందరికీ తెలుసు. యవనస్తులకు తెలుసు, పెద్దలకు తెలుసు. యవనస్తులు వచ్చి వెయిట్ చేస్తున్నారు. దేని గురించి? ఈమె చనిపోతే ఏమన్నా పూడ్చడానికి. ఇది ఈ యొక్క సంఘటన మామూలుగా చూస్తే ఈ సంఘటన ఒక చిన్న తప్పు. ఇది మామూలు మనుషుల దృష్టిలో అబద్ధం చెప్పినారు, దేవుని తెలియదు కదా, దేవుని శోధించినారు, మామూలు విషయం. ఈ రోజుల్లో అనేక మంది చేస్తారు ఇవన్నీ. కానీ అక్కడ ఆ చిన్న విషయమే చాలా పెద్దగా అయ్యింది, మరణానికి వరకు పోయింది. మరణించినారు, భూస్థాపనకు పోయినారు. ఇది అపోస్తలు విశ్వాసులందరూ కలిసి కూడుకున్న స్థలంలో అనేక విషయాలు జరిగినాయి, వండర్స్ మిరాకిల్స్ జరిగినాయి. అయితే వేరే వాళ్ళు ఎందుకు వచ్చి జాయిన్ కావాలంటే, ఈ యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు. మళ్ళీ ఆలయంలో కూడుకున్న వాళ్ళు ఎవరు? యూదులు. ఆలయంలో వచ్చి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు? అన్యులు. ఈ అందరికీ ఒక సాక్ష్యం, ఈ యొక్క దేవుడు ఎలాంటి దేవుడు. అందరికి ఒక భయం వచ్చేసినది, ఎలాంటి దేవుడు ఈయన అనేసి. అయితే ఈ యొక్క అననీయ సఫరియా చనిపోయినది దాన్ని బట్టే ఇవన్నీ జరిగినాయి అనమాట. నెక్స్ట్ 12-13 వచనాలు మనం ఇందాక చదివిన ప్రకారం. అయితే ఇందులో చూసిన ప్రకారం యవ్వనస్తులని దేవుడు వాడుకున్నాడు మొట్టమొదటిసారి. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో దేవుడు కార్యాలు చేస్తూ వచ్చినాడు. అయితే ఎక్కడ కూడా సువార్త ప్రకటించడం, అందరు సంఘంలో సమకూర్చడం, తర్వాత బోధించడం, అపోస్తలని శిష్యులని వాళ్ళని ప్రశ్నించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఎక్కడ కూడా ప్రజల్లో వీళ్ళు తప్పు చేసినారు అని ఎక్కడ లేదు. ఇది మొదటిసారి 5వ అధ్యాయంలో వీళ్ళు తప్పు చేసినారు అని బయటపడ్డది. అంటే సంఘంలో వస్తున్నారు, కానీ వీళ్ళు సంఘంలో వస్తూ కూడా తప్పు చేసినారు. అయితే అక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఏంటంటే, పరిచారికులు ఎవరు? పరిచారికులు ఉట్టి బోధనే కాదు, పరిచారం చేసేది ఎవరు అంటే యవ్వనస్తులు కూడా. అందుకే యవ్వనస్తుల కాళ్ళు చాలా ఇంపార్టెంట్. యంగ్ పీపుల్ ఫీట్ అని ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. యంగ్ పీపుల్ ఫీట్ వాళ్ళు వచ్చినారు. యంగ్ పీపుల్ అవసరం, యవ్వనస్తులు సంఘంలో అవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా విషయాలు చేయగలుగుతారు, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు.
ఇక్కడ అననీయ సఫరియా ఎందుకు చనిపోయారంటే దేవుని మహిమ పరచలేదు కాబట్టి. ఇదే విషయం అపోస్తులు 12వ అధ్యాయం 23వ వచనంలో కూడా హెరోదు కూడా చనిపోతాడు. అక్కడ కూడా హెరోదు దేవునికి మహిమ తేలేదు. 2 రాజులు 1వ అధ్యాయం 16వ వచనంలో కింగ్ అహాజియా ఎలైజా చెప్తాడు, నువ్వు దేవుని మహిమ పరచలేదు కాబట్టి నువ్వు చనిపోతావు అంటాడు. ఆ రాజు చనిపోతాడు. దేవుని ఎక్కడ మనం మహిమ పరచమో అక్కడ మరణం ఉంటది. ఇప్పుడు శారీరక మరణం గురించే కాదు, ఆత్మీయ మరణం కూడా ఉంటది. అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం రొట్టె విరిచే ముందు మన ఒక హెచ్చరిక మనం జారీ చేస్తాం, చదువుతాం. ఏంటి? ఇందులో మీరు సొంతంగా జడ్జి చేసుకోండి, పరీక్షించుకొని దీంట్లో మీరు పాల్గొనండి. ఎవరైనా ఒక సునాయాసంగా పరీక్షించుకుంటా మీరు ఒకవేళ పాల్గొంటే ఇందు చేత అనేకులు నిద్రిస్తున్నారు, వీక్ అయిపోయినారు, బలహీనులు అయిపోయినారు. నిద్రిస్తున్నారంటే చనిపోయినారు. ఎట్లా అంటే ఆత్మీయమైన మరణం. సో అననీయ సఫరియా వాళ్ళు ఏం చేసినారు? దేవునికి మహిమ తెలియదు. మనం కూడా దేవునికి మహిమ తేకుండా జీవిస్తే, మందిరంలో వస్తూ మందిరంలో ఉంటూ అన్ని నేర్చుకుంటూ దేవుని మహిమ తెస్తలేము అంటే మనకేమొస్తుంది? ఆత్మీయ మరణం వస్తుంది. రెండోది, యవ్వనస్తులు అవసరము. ఎందుకు యవ్వనస్తులు అవసరము? చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా సంఘాలు, నేను చెప్పిన లాస్ట్ వీక్ ప్రకారం అమెరికాలో, కెనడాలో అనేక సంఘాలు ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 వరకు మూతపడుతున్నాయి. ఎందుకు మూతపడుతున్నాయి అంటే యవ్వనస్తులు లేరు. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అందులో మంచిగా వర్షిప్ కి హాల్ ఉంటది, కింద బేస్మెంట్ ఉంటది, దాంట్లో డైనింగ్ చేయొచ్చు, తర్వాత చిల్డ్రన్స్ కి సండేస్, అన్ని పెద్దగా మంచి ప్లాన్ కన్స్ట్రక్షన్. కానీ సంఘాలలో ఇప్పుడు ఎవరు మిగిలిపోయినంటే ముసలోళ్ళు మిగిలిపోయినారు. ఎక్కడైతే యవ్వనస్తులు ఉండరో నెక్స్ట్ జనరేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. యవ్వనస్తులు ఖచ్చితంగా కావాలి, వాళ్ళని వాడుకోవాలి. యవ్వనస్తులు లేకపోతే ఈ 2 శరీరాలు ఎవరు కూడుస్తారు? అపోస్తులు అయితే వాళ్ళు బోధించే దాంట్లో ఉన్నారు, వేరే వాళ్ళు వేరే పనిలో ఉన్నారు. అయితే ఈ యొక్క తీసుకొని పోయేది, పూడ్చేది, చెత్త బయట పడేసేది, ఇవన్నీ ఎవరు అంటే యవ్వనస్తులు. యవ్వనస్తులు పరిచర్య, వాళ్ళ పరిచర్య ఉంటది. ముసలోళ్ళని తీసుకొచ్చి మీరు శవాన్ని మోయమంటే మోస్తారా? మోయలేరు. గుర్తుపెట్టుకొని యవ్వనస్తులు అవసరం. ఇంకా యవ్వనస్తులు ఎక్కడెక్కడ అవసరం ఉండే మన బైబిల్లో అంటే ఆదికాండం 18వ అధ్యాయం 7వ వచనంలో, మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఇంగ్లీష్ లో యంగ్ మ్యాన్ ఉంటది. దేని గురించి? దూతలు వచ్చినారు, వాళ్ళకు భోజనం పెట్టాలి. భోజనం పెట్టడానికి ఒక దూడను తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్ళి కట్ చేసి దాన్ని క్లీన్ చేసి వండి తీసుకురా. ఎవరిని వాడుకున్నాడు? అబ్రహాం యవనస్తుడిని. తర్వాత యవనస్తులు లేనిది మనం ఏం పని చెయ్యొద్దు. ఎక్కడ ఉంది అంటే నిర్గమాకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో ఫరో అంటాడు, సరే మీరు వెళ్ళండి అనేసి. అయితే మీరు మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసిపోండి, యవనస్తుల్ని ఇక్కడ వదిలేసిపోండి. అప్పుడు మోషే ఇచ్చే జవాబు, అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలెనను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దల తోడ కూడా వెళ్ళేదమను. అంటే యంగ్ పీపుల్ మాకు అవసరం. వాళ్ళు కుమార్తెలు కానీ కుమారులు కానీ ఇద్దరు మాకు అవసరం. దేనికి? మేము యెహోవా దేవునికి పండుగ ఆచరించడానికి. అంటే దేవుని ముందు పోయేటప్పుడు పిల్లలు ఇంట్లో పెట్టి మేము పోము. మేము ఆరాధించేటప్పుడు మా చేతులు ఖాళీగా పోము. మేము సమూహంగా, కుటుంబం మొత్తంగా అందరం కలిసి రావాలి. అది దేవుని ప్లాన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మందిరానికి వెళ్ళేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు యవ్వనస్తులను ఇంట్లో పెట్టి వెళ్ళిపోతున్నాము. ఖాళీ చేతులతో మందిరానికి వెళ్తున్నాము. దేవునికి ఇది ఇష్టమా? లేదు.
ఖచ్చితంగా క్లియర్ గా రాసి ఉంది. మేము వెళ్తాం, ఎట్లా కుటుంబంగా వెళ్తాం. యవనస్తులు కావాలి, మేము యవనస్తులతో కలిసి వెళ్తాం. ఎందుకంటే ఫరోక్ తెలుసు, యవనస్తులు లేరనుకో వీళ్ళ దారి మధ్యలో అనేకమైన బల అవసరం ఉంటది. ఈ బలం అవసరం ఎవరంటే యవనస్తులు. నెక్స్ట్ జనరేషన్ ఎవరంటే యవనస్తులు. అంటే వీళ్ళు ఒకవేళ అరణ్యంలో వెళ్ళిపోయినా కూడా వీళ్ళు చనిపోతారు. ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఈ నెక్స్ట్ జనరేషన్ మాత్రం పెట్టుకుంటే వీళ్ళనే మళ్ళీ వీళ్ళకి ఇంకా పిల్లలు పుడతారు, మళ్ళీ ఇంకో జనరేషన్ అంటే ఏంటి, తరతరాలుగా యూదులు మా చేతుల్లో బానిసలు ఉంటారు అని ఫరో ఒక ఆలోచన. అందుకే యవనస్తులని మనము తీసుకొని పోవాలి మందిరానికి, వాళ్ళని వదిలి పోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నిర్మకాండం 24:5 అండ్ ఇజ్రాయేలులో యవనస్తులు పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడేళ్లను వధించిరి. ఎవరు చేసినది అంతా? యవనస్తులు. యవనస్తులు దేవుని దగ్గర వెళ్ళి వాళ్ళు ఏం చేసినారు? దహన బలులకు సహాయం చేసినారు. ఇంకోటి యవనస్తులలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు చూడండి. నిర్గమకాండం 33:11లో మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పల్లెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారికుడు నూన కుమారుడనైన యెహోషువ అను యవ్వనస్తుని గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఎవరిని తీసుకెళ్ళినాడు ఈ మోషే అంటే? యెహోషువని తీసుకెళ్ళినాడు. ఎక్కడ తీసుకెళ్ళినాడు? నెక్స్ట్ ఇప్పుడు మోషే చనిపోతాడు, నెక్స్ట్ ఎవరు లీడర్ అంటే యవ్వనస్తుడు. అంటే ఈ మోషేతో నెక్స్ట్ ఉన్న ఒక వృద్ధుడే కానీ ఎక్స్పీరియన్స్ పర్సనే కానీ తీసుకెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళినాడు? ఒక యవ్వనస్తుని తీసుకెళ్ళినాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ జనరేషన్ కి ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే యవ్వనస్తులని మనం విడిచిపెట్టద్దు. యెహోషువ 6:23 వేగుల వారై ఆ మనుషులు పోయి రాహబును ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరికీ వెలుపలికి తోడుకొచ్చి వచ్చిరి. అంటే యవనస్తులు వెళ్ళి వాళ్ళకు ముందే మెసెంజర్ స్పైస్ లాగా వెళ్ళి వాళ్ళు చెప్పినారు. యవనస్తులు ప్రతి విషయంలో అవసరము, గుర్తుపెట్టుకొని. యవనస్తులు లేనిది మనము నెక్స్ట్ జనరేషన్ ముందుకు పోదు. యవనస్తులను కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి. యవనస్తులను మనం ట్రైనింగ్ చేయాలి. తర్వాత జోయల్ 2:28లో ఏముంది? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములను చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఎవరు చూస్తారు దర్శనాలు? యవనస్తులు. ఏ సంఘంలో యవనస్తులు లేరో ఆ సంఘం చనిపోతుంది. నేను దానికి విట్నెస్. నేను ఒక జమ్మాయికి ఒక సంఘానికి వెళ్ళాను. యవనస్తులంతా పక్కకున్న ఫుట్బాల్ గ్రౌండ్ లో వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. చర్చిలో ఎవరున్నారంటే 5 మంది. ఎవరు? వృద్ధులు. సంఘం ఏం పెద్ద సంఘం, అది సుమారుగా ఒక 600-700 మంది పట్టే అంత సంఘం. నెక్స్ట్ జనరేషన్ ఏమంటే అక్కడ ఉన్నారు. అందులో సగం మంది నా స్టూడెంట్స్. నేను తర్వాత వెళ్ళి మీరు ఎందుకు రాలే అంటే వాళ్ళు మమ్మల్ని వాడుకోరు, మమ్మల్ని ఏం చేయనియరు, అందుకే మేము సంఘాన్ని వదిలి వెళ్ళిపోయినాము. గుర్తుపెట్టుకొని, మీ సంఘంలో మీ ఇంట్లో యవనస్తుల్ని మీరు వాడుకోకుండా ఉంటే సాతానుడు వాళ్ళని వాడుకుంటాడు. కొన్ని సంఘాల్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ రానియకుండా వాళ్ళు చాలా కఠినంగా సంఘం వ్యవహరించింది. అయితే యవనస్తులు వీళ్ళకున్న టాలెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ వాడే టాలెంట్స్, వాళ్ళు ఏం చేసినారు? సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయి లోకమైన సంఘ మ్యూజిక్ ని వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోయినారు. మనం మన యవనస్తులని వాడుకుంటా ఉంటే సాతానుడు వాళ్ళని వాడుకుంటాడు. అందుకే మనం కేర్ఫుల్ గా యవనస్తులు ప్రతి విషయంలో సంఘానికి తీసుకెళ్ళాలి.
కుటుంబ ప్రార్థన కానీ దేంట్లో కానీ యవనస్తులని పక్కకు పెట్టద్దు. వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్, ఇవేమి కాదు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, కుటుంబంతో వెళ్ళాలి, ఆరాధన చేయాలి. ఖచ్చితంగా ఏదైనా పని ఉంది వేరంటే ఆరాధన చేసి నీవు ఏదైతే ఇయ్యాలో ఆరాధించాలో చేసేసి తర్వాత పంపించండి యవనస్తులు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు గిట మెల్లగా జారుకుంటే, ఎచ్యూటస్ అనే ఒక వ్యక్తి అపోస్తల కార్యంలో ఆ కిటికీ మీద కూర్చున్నాడు. సగం ఈడ ఇంటున్నాడు పాలు చెప్పేది 3వ అంతస్తులో, సగం లోకంలో చూస్తూ ఆయన ఇచ్చేస్తున్నాడు. దీంట్లో ఏమైంది, నిద్ర వచ్చేసింది, కిటికీ నుంచి కింద పడిపోయి చనిపోయినాడు. అదే విధంగా మన యవనస్తులు ఉన్నారు, సగం మందిరంలో సగం లోకంలో. మన లోపలికి మొత్తం తీసుకురావాలి. ఒక్కసారి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు ఈ రోజు ఏది చెప్తావో రేపు వాళ్ళదే పాటిస్తారు. నువ్వు ఈ రోజు సంఘాన్ని తీసుకోకుండా పోయినా అనుకో, రేపు ఏంట్రా నువ్వు ఇట్లున్నావు, నువ్వు బాగుపడతలేవు, జాబ్ వస్తలేదు అని బాగా తిట్టి సంఘం రా అంటే పెద్ద ఆయనకు వస్తాడా? రాడు. అందుకే అనేక కుటుంబాలు బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్నప్పుడే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే వాళ్ళని మందిరానికి తీసుకోకుండా, దేవుని ఒక విషయాలు చెప్పకుండా అనేక విషయాలు చెప్తున్నారు. దాంతో తప్పిపోతున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇది యవ్వనస్తులది. 12వ అధ్యాయంలో ఎందుకు అంతగా మిరాకిల్స్ జరిగినాయి, ఎందుకు అంతగా మహత్కార్యాలు జరిగినాయి? వీళ్ళు సాధారణ వ్యక్తులే, అపోస్తలులు, అక్కడ ఉన్న వాళ్ళు యేసు ప్రభు శిష్యులు. అయితే ఈ యొక్క శిష్యులు ఎందుకు ఇంతగా వాళ్ళు చేయగలిగినారు? ఆ రోజు ఏం చేయగలిగిన? ఎందుకు? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. చర్చ్ ఎందుకు అంత గొప్ప అద్భుతాలు మరియు అద్భుతాలు చేయగలిగింది అంటే కారణం వాళ్ళు ఒక సపరేషన్కి వచ్చినారు. ఈ రోజు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సంఘంలో ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి విషయాలు ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ రోజుల్లో దేవుని వాక్యం ఉంది వాళ్ళ దగ్గర, మన దగ్గర దేవుని వాక్యం ఉంది. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసినారు, మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు వాళ్ళు యేసు ప్రభుని నమ్మినారు, మనం కూడా యేసు ప్రభుని నమ్ముతున్నాం. మళ్ళీ ఆ రోజుల్లో చేసిన ప్రకారం మనం ఈ రోజుల్లో ఎందుకు చేయలేకపోతున్నాం? కారణం సో 4-5 విషయాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసినారు, ఎందుకు అంతగా బహుగా ఫలించినారు, మనం ఎందుకు చేస్తలేము అంటే ఈ 5 విషయాలు. ఒకటి, వారందరూ 12వ వచనంలో వారందరూ ఏక మనసులై ఏం చేసినారంటే ఏక మనసులై వాళ్ళు ఏం చేసినారు? పని చేసినారు, సమావేశం జరిగించినారు. ఇప్పుడు మనం ఏక మనసు అయి మనం సమావేశం అవుతున్నామా అంటే కూడుకుంటున్నామా? కొందరు అంటారు నేను ఈ చర్చికి రాను, ఈ సంఘానికి రాను, ఎందుకంటే కింద కూర్చోవాలి, చేపల మీద కూర్చోవాలి, నేను బాగా చదివినాను, నేను ఇంత పెద్ద డిగ్రీ చదివినాను, నేను వీళ్ళతో వచ్చి కూర్చోలేను, ఎవరితోటి చదువు రాని వాళ్ళతో కూర్చోలేను, నేను ఈ సంఘానికి రాను. ఏక మనసుతో వస్తున్నారా? లేదు. తర్వాత ఇంకేమంటున్నారు? నేను ఈ కుటుంబ ప్రార్థనలకి, కాటేజ్ మీటింగ్స్ కి నేను ఇంటికి రాను. కొన్ని ఇంటికి రారు కొంతమంది. ఎందుకు అంటే వాళ్ళు ధనవంతులు కారు, నేను ధనవంతుడిని కాబట్టి నేను రాను. కొంతమంది ఇంకా నేను వీళ్ళతో పరిచర్య చేయలేను. ఎందుకు చేయలేను అంటే ఆ బ్రదర్ని బాగా దేవుడు వాడుకుంటున్నాడు, నన్ను దేవుడు వాడుకుంటలేడు, అసూయ. ఇంకా కొంతమంది అనేకమైన ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు సంఘానికి రావడానికి. ఏక మనసు లేని అప్పుడు నువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే అన్నమాట. ఏక మనసు లేనప్పుడు దేవుడు కార్యాలు ఎట్లా చేస్తాడు? అందరూ ఏక మనసుతో రావాలి, ఒకటే మైండ్తో రావాలి. ఆ మైండ్ లేకుంటుంటే ఏమవుతుంది? దేవుడు కార్యాలు చేయలేరు. చర్చ్ పతనానికి కారణం ఏంటంటే ఏక మనసు లేని కారణం. తర్వాత చర్చ్ ఏ విధంగా అయిపోయిందంటే పతనానికి పోయింది. ఇప్పుడున్న ప్రస్తుత సంఘం పతనానికి పోయింది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకత కోల్పోతున్నారు. ఈ సంఘంలో అపోస్తల 5వ అధ్యాయంలో ఆ ప్రత్యేకత ఏంటంటే సపరేషన్ ఉన్నది. ఏం సపరేషన్ అంటే తప్పు చేసినారు.
ఎవరు? అననీయ సఫరియా తప్పు చేసినారు. ఆ ఒక చిన్న తప్పేనా దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు. సపరేషన్ తీసేసినాడు దేవుడు. ఖచ్చితంగా మరణానికి అంటే ఒకవేళ పోనీ క్షమించి అంటే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకని ప్రభు ఏం చేసినాడు, సపరేట్ చేసి భయం వచ్చేసింది. అరే ఇంత సపరేషన్ అనేసి. సంఘం లోకం నుంచి సపరేషన్ ఉండాలి. సపరేషన్ లేకుండా ఉంటే మనం ఏమవుతాం అంటే కలుషితం అయిపోతాం. ఏక మనసుతో మనం చేయలేము. సపరేషన్ ఉండాలి. నా మనసు ఏ విధంగా ఉండాలి, నా మైండ్ ఏ విధంగా ఉండాలి, సపరేషన్ ఉండాలి. లోకమంతా నా మైండ్లో పెట్టుకొని వచ్చి మందిరంలో కూర్చుంటే ఏమవుతుంది? అక్కడ దేవుని కార్యం జరగదు, అద్భుతాలు జరగవు. వీళ్ళు అద్భుతాలు చేస్తామని పిలిచినారా? లేదు. దేవుని వాక్యం చెప్తూ వచ్చినారు. దేవుని పరిచర్య, దేవుని యొక్క విషయాలు చెప్పడానికి వచ్చినారు. మేము చాలా మంది బ్యానర్లు పెడతారు, ఇక్కడ అద్భుతాలు చేయబడును అనేసి. ఇక్కడ ఈ మిరాకిల్స్ అయితే ఈ మిరాకిల్స్ మీటింగ్ అని. అపోస్తులలో 5వ అధ్యాయంలో ఆ విధంగా బ్యానర్ పెట్టుకున్నారా? లేదు. వాళ్ళు కూడుకున్నారు. ఇది ఒక ఆర్డినరీ గ్యాదరింగ్. 12వ అధ్యాయంలో వాళ్ళు సొలొమోన్ ఆ ఒక టెంపుల్లో, ఆలయంలో కూడుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చర్చ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఒక బిల్డింగ్ కాలేదు. సో వాళ్ళు గ్యాదర్ అయిందంటే దేవుణ్ణి ఓ మాటలు వినడానికి, దేవుని గురించి ప్రార్థన చేయడానికి, దేవుని ఆరాధించడానికి కూడుకున్నారు. ఏ విధంగా అయిపోయినంటే సంసోను ఉదాహరణకి సంసోన్ కి ఏమంటే ప్రత్యేకత నాజరేయుడు. సంసోన్ కి అర్థం ఏంటంటే సూర్యుడు, వెలుగు. అంటే నువ్వు వెలుగు చూపించాలి, ఈ యొక్క ప్రజలకి వెలుగు చూపించాలి. అయితే సంసోన్ పుట్టిన స్థలము దాను కుటుంబంలో, ట్రైబ్ లో జోరా అనే ఒక స్థలంలో పుట్టినాడు. పెరిగిన తర్వాత ఈయన ప్రత్యేకత ఉంది అని తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు. నువ్వు మద్యాన్ని సేవించద్దు, నువ్వు ఇలాంటి స్త్రీల దగ్గర పోవద్దు, నువ్వు సపరేట్ పర్సన్ అని చెప్తా ఉన్నారు. అయినా పుట్టిన కొన్ని సంవత్సరాలు కానీ యవన ప్రాయంలో రాగానే మొదట వచ్చిన ఏముంది, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం, అతడు తిరిగి వచ్చి తిమ్మాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకదాన్ని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. అంటే ఇప్పుడు తిమ్నాత్ అనే స్థలం ఎక్కడ అంటే జోరా అనేది ఇక్కడ పైన ఆ డాన్ ట్రైబ్ ఉన్న స్థలం. ఆ ఫిలిస్తీన్ తిమ్నా అంటే కింద. అంటే ఏమైతుందంటే ఆత్మీయ పతనానికి కింద జారిపోతున్నాడు. ఈయన జతపరచాల్సింది ఎవరు? దేవునితో. జతపరచాల్సింది దేవుని ప్రజలతో. ఈయన కింద వెళ్ళి ఇంకేమంటాడు, ఫిలిస్తీన్తో జతపరుస్తాను అంటున్నాడు. ఫిలిస్తీన్లు అంటే దేవుని శత్రువు. దేవునికి శత్రువు ఎవరు అంటే సాతానుడు. సాతాను ఆమె కుమార్తెనే నేను చేసుకుంటాను, అక్కడ జతపరుస్తాను. కింద పడిపోతున్నాడు. అనేక మంది యవనస్తులు దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో ఐక్యమత్య కాకుండా కింద వెళ్ళిపోయి సాతాను బిడ్డలు, బిడ్డలతో, అన్యుల స్త్రీలతో మేము పెళ్లి చేసుకుంటాం, పతనానికి పోతున్నారు. దేవుడు పాతాళం నుండి దిగిజారి అతను శత్రు కుమార్తెను వివాహం చేసుకోవాలని ఎంచుకున్నాడు. కింద వెళ్ళేసి అక్కడి నుంచి జతపరచాలని ఎంచుకున్నాడు. ఎంత అవమానం దేవునికి. చివరికి సంసోన్కి అంటే వెలుగు అన్న వ్యక్తి ఎట్లా చనిపోయినాడు? అంధకారంలో చనిపోయినాడు. తల్లిదండ్రులు 5వ వచనంలో 14వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాత్ ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమ సింహం అతని ఎదుట నుండి బొబుచున వచ్చెను. అంటే ఇంగ్లీష్ లో as Samson and his parents reached the vineyards near Timna, a fierce young lion suddenly roared and attacked Samson. అంటే ఇప్పుడు పోయి చూసి వచ్చిండు, కింద పోయి చూసి వచ్చిండు, నేను అక్కడనే జతపరచాలని చెప్తున్నాడు. రెండోది ఈ యొక్క పేరెంట్స్ చెప్తున్నాడు మీరు వెళ్ళండి అక్కడికి అనేసి. సంసోన్ పేరెంట్స్ ఎక్కడ వెళ్ళినారు? వైన్ యార్డ్ అంటే ద్రాక్ష తోటలో వెళ్ళి అక్కడ
ద్రాక్ష రసమే ముట్టద్దు అన్నప్పుడు ద్రాక్షాలు పెరిగే ఒక మూల స్థలం నుంచి ఆ స్థలానికి వీళ్ళు వెళ్ళినారు. ఈ విధంగా చర్చ్ ఒక సపరేషన్ ఉండాలి, చర్చ్ ఒక వెలుగులో ఉండాలి, వెలుగు చూపించాలి అని అన్న దేవుడు ప్రణాళిక ఉంటే, చర్చ్ సంసోన్ వల్ల ఏమవుతుందంటే కింద వెళ్ళిపోయి దాంతో జతపరిచి ఫిలిస్తీన్తో జతపరిచి అక్కడ ఉంటూ ద్రాక్షారసము దీన్ని ముట్టద్దు, సపరేట్గా అదే ఆ వలంలోనే ఆ ప్రదేశంలోనే నీకు దొరుకుతుంది అంటే సంఘం అంతగా కింద పడిపోతున్నది. సంఘం వెలుగు చూపియాలి. ప్రభు ఏమన్నాడు యోహాను సువార్తలో, నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించే వాళ్ళు వెలుగులో ఉంటారు, వెలుగు పిల్లలు. కానీ సంఘం వెలుగు అయితే ఇప్పుడు ఏమైతుంది, సంఘము కింద పతనానికి పోతున్నారు. ఎందుకంటే ఏక మనసుతో వాళ్ళు జత కూర్చలేరు. అనేక సంఘాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చీలిపోతున్నారు, సంఘాలు మూతపడుతున్నాయి, సంఘాలు కోర్టుల్లో వెళ్ళి కేసు వేస్తున్నారు. ఎందుకంటే ఏక మనసుతో వస్తలేరు. వెలుగులో వెళ్ళాల్సిన వ్యక్తులు సాతానుడి దగ్గర వెళ్ళేసి వాళ్ళ కుమార్తెలను వివాహం చేసుకొని అక్కడ జతపరిచి ఏం చేస్తున్నారంటే సంఘానికి దేవునికి మహిమ తీసుకురావాల్సిన తెస్తలేరు. కాబట్టి సంఘం ఏమేమవుతుందంటే మరణిస్తున్నది. ఆ యొక్క సంఘం, లోకల్ సంఘం మరణిస్తున్నారు. ఏ విధంగా అననీయ సఫరియా మరణించినారు, దేవునికి మహిమ తెలియదు, మరణించినారు. అదే విధంగా ఇప్పుడు కూడా సంఘం ఆ స్థలంలో మరణిస్తున్నారు. మీరు వెళ్ళి కొన్ని సంఘాల్లో వెళ్ళి కూర్చోండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, మీకు అసలు అక్కడ దేవుని సన్నిధియే కనబడదు. ఏముంటది, అంతా లోకం ఉంటది అక్కడ, గుర్తుపెట్టుకొని. రెండోది, వీళ్ళు ఎట్లా మొదలైనారు? ఇప్పుడు ఏక మనసు రాకన ముందు మొదట ఏముండాల్సింది అంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేయుచుండిరి. వాళ్ళు ఏక మనసుతో ఎప్పుడు వచ్చినారంటే అందరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసినారంట, ఏక మనసుతో వాళ్ళు వచ్చినారు. రెండోది, అదే అధ్యాయం అపోస్తలుల 2వ అధ్యాయం 46వ వచనం, అండ్ దే కంటిన్యూ డైలీ విత్ వన్ అకార్డ్, మరియు వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో, ప్రతి దినము, ఇప్పుడు మీరంతా కూడుకుంటున్నారు ప్రతి దినం పొద్దున ప్రార్థన సమయంలో, మీరు ఏక మనసుతో కలిసి వచ్చి ప్రార్థన చేస్తే మీ ఒక స్థలము, మీరు చేసే ప్రేయర్ ఎంత పవర్ఫుల్ ప్రేయర్ తెలుసా, అది మీరు గ్రహించాలి. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు, మీలో కొంతమందిని ఎందుకులే ఎప్పుడు ప్రేయరే కదా, ఈ రోజు కొంచెం పండుకో, రేపు చేయొచ్చు కదా, వచ్చే వారం నువ్వు చేస్తూనే ఉన్నావు, ఏం జవాబే లేదు కదా, అలా అనేక విధాలుగా కృంగి చేస్తూ మనసుని ఏం చేస్తున్నా, పర్వాలేదులే రేపు చేయొచ్చు, పర్వాలేదే అది లేదులే అనేసి నిన్ను ప్రేయర్ రానికుండా చేస్తున్నాడు. కారణం, సాతాను తెలుసును ఈ యొక్క ప్రేయర్ గ్రూప్ లో వస్తే నీవు ఎంత పవర్ఫుల్ పర్సన్ గా మారుతున్నావు అని సాతాను తెలుసు. అందుకే సాతాను ఏం చేస్తున్నాడు, మీరు ఏక మనసుతో రావద్దు, తర్వాత ప్రార్థన చెయ్యొద్దు. రెండోది, అపోస్తల కార్యం 15 ఫస్ట్ దాంట్లోనే అపోస్తల కార్యం 15వ అధ్యాయం 25వ వచనంలో ఏముందండి, గనుక మనుషులను ఏర్పరచుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు మమ్ము అప్పగించుకొని బర్నబాల పౌలు అంటే వీళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళని పరిచర్య పంపించే ముందు ఏక మనసుతో అపోస్తలు ఏం చేస్తున్నారు, కలిసి ప్రార్థన చేసి పంపిస్తున్నారు. మీరు కూడా ఎక్కడన్నా పరిచర్య ఎవరన్నా పంపించేటప్పుడు ఏం చేయాలి, ఏక మనసుతో అందరు కలిసి ప్రార్థన చేసి పంపించాలి. ప్రార్థన చేయకుండా పంపించద్దు. ప్రార్థన చేసేటప్పుడు మీ అందరికీ సమాధానం రావాలి. సమాధానం రాకుండా మీరు ఏది చేసినా అది పని జరగదు. రెండో విషయం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలిసి వాళ్ళు ఏడదగా రొట్టె విరిచినారు. అపోస్తలులు 2:42లో వాళ్ళు
ఒకటే అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, రొట్టె విరిచినారు, ఏక మనసుతో రొట్టె విరిచినారు. అపోస్తులు 2:42, వీరు అపోస్తులు బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటందును ఎడతెగక యుండిరి. ఎప్పుడు ఎడతెగక, ఇది రెండోది అనమాట. ఫస్ట్ ఏక మనసు, రెండోది ఎడతెగక. ఎడతెగక అంటే కంటిన్యూస్లీ మనం దీనికి ఒక బ్రేక్ ఇయ్యదు. నువ్వు చనిపోయేంత వరకు, నీకు కుదిరేంత వరకు, నువ్వు బెడ్ నుంచి రాలేవు అన్నప్పుడు అప్పటి వరకు. జమైకా దేశంలో ఒక ఓల్డ్ లేడీ, ఆమె సంఘానికి పోలేకపోతున్నది. ఆమెకి ఒకటే ఇదనమాట, నేను రొట్టె విరుస్తలేను అనేసి. అయితే ఈ విషయం పాస్టర్ తెలిసింది. పాస్టర్ ఏం చేసినాడు, పెద్దలని, సంఘ పెద్దలని ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఆమె ముందు రొట్టె విరిచి ద్రాక్షారసం తీసి ఆమెకి అక్కడ రొట్టె విరిచిన తర్వాత బ్రెడ్ వైన్ ఇస్తే తిని ఎంత సంతోషపడ్డది. కొద్ది రోజుల తర్వాత ఆ సిస్టర్ చనిపోయినది. ఎంత సంతోషం అది. అప్పటి వరకు మీరు ఎడతెగక మీరు కంటిన్యూస్ గా మీరు ఇందులో ఉండాలి. అప్పుడే మీరేమవుతారు, ఇంటర్నల్ గా గ్రో అవుతారు. ఒక్కరోజు చెట్టు ఎదగకుండా ఉంటే, ఒక్కరోజు చెట్టు నీళ్ళు తీసుకోకుండా ఉంటే, ఒక్కరోజు చెట్టు గాలి తీసుకోకుండా ఉంటే ఏమైతుంది, చెట్టు చనిపోతుంది. అదే విధంగా మీరు ఒక్క వారం కూడా సంఘం మీరు వెళ్ళగలిగే పరిస్థితుల్లో ఉన్నారు, కానీ మీరు మీ ఏదో ఒక రీజన్ తో పోలేదు, మేము రొట్టె విరిచమని అంటే మీరేమవుతారు, చనిపోతారు. సాతాను ఏం చేస్తాడు, మెల్లగా తీసుకొస్తాడు. ఇట్లా చాప కింద నీళ్ళగా మెల్లగా, పర్లేదులే ప్రతి వారం వెళ్ళి నువ్వు రొట్టె విరుస్తున్నావు, ఈ రోజు ఏం ప్రాబ్లం లేదని. అలా చేయొద్దు. అపోస్తులలో అంతగా శక్తి ఎడికి వచ్చిందంటే కారణం ఇవి మెయిన్ 5 రీజన్స్. ఏక మనసుతో ఎడతెగక. మూడోది అపోస్తులుగా 2:46 వారు ఏక మనసులై, మనం ఆల్రెడీ చూసినా ఇది. ఏక మనసులై వాళ్ళు ఏం చేసినారు, దేవాలయంలో తప్పగా కూడుకున్నది. తర్వాత అపోస్తులు 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. ఇది 4:5 ఏక హృదయము ఏక ఆత్మ అంటే ఒక హృదయము ఒక మనసు. ఈ హృదయములో మనసుకి డిఫరెన్స్ ఏంటంటే, హృదయంలో అనేది ఆలోచనలు వస్తాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి. ఈ ఆత్మ అనేది దేవుడు ఇచ్చిన ఒక ఆత్మ. ఇదొక దేవుడు మనకిచ్చిన ఒక ఎసెన్స్ అన్నమాట. ఈ జీవితంలో ఈ జీవం ఉండాలి అంటే ఈ మనకు ఫీలింగ్స్ ఉండాలి, జీవం ఉండాలి. ఈ రెండు కలిస్తే ఆత్మ ఏం చేస్తుందంటే, ఆది కాండము కాదు, నిర్గమకాండము, అది మత్తయి సువార్త 22:37 యు మస్ట్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సంపూర్ణంగా అంటే నీ ప్రతి ఒక్క ఫీలింగ్స్ తో, నీ యొక్క ఎమోషన్స్ తో దేవుని నువ్వు ప్రేమించాలి. ఆల్ యువర్ సోల్, నీ యొక్క ఆత్మతో, అండ్ ఆల్ యువర్ మైండ్. 3. అప్పుడే నువ్వు నిజమైన దేవుని ఆరాధించగలుగుతావు. తర్వాత సామెతలు 62:1 ట్రూలీ మై సోల్ వెయిట్ అపాన్ గాడ్, ఫ్రమ్ హిమ్ కమత్ మై సాల్వేషన్. దేవుడి నుంచే నాకు వచ్చే రక్షణ. సో ఈ యొక్క 5 విషయాలు, ఏక మనసుతో ఎడతెగక, ఏక మనసులై, ఏక హృదయంని, తర్వాత ఏకత్యము. ఇవన్నీ కలిసి ఉంటేనే అపోస్తలులు ఏం చేయగలిగినారు, వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలిగినారు. 13వ వచనం అపోస్తలు 5:13 కడమ వారిలో ఎవడను వారితో కలిసి కొనుటకు తెగింపలేదని గాని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలందరూ కలరడానికి భయపడ్డారు, వారి చేరడానికి భయపడ్డారు. తొలి క్రైస్తవ చర్చ్ రోజుల్లో యేసుక్రీస్తు సంఘం ప్రజలు చాలా పవిత్రులు. నేటి చర్చి పరిస్థితి ఏంటి, దేవుని ప్రజల సంగతి ఏంటి? ఆ రోజులు అంత పవిత్రులు. ఒక్క అబద్ధం కూడా వాళ్ళు చెప్పడానికి దేవుడు ఇంత శిక్షిస్తున్నా అంటే ఒక్క అబద్ధం చెప్పకుండా వాళ్ళు జీవించినారు. ఇప్పుడు సంఘాల్లో మనము ఎట్లా జీవిస్తున్నాం, నోరు ఎత్తితే చాలు అబద్ధాలు, ప్రతి విషయంలో అబద్ధాలు.
మళ్ళీ మన దగ్గర అలాంటి దేవుడు చేసిన ఆ రోజుల్లో చేసిన కార్యాలు ఇప్పుడు చేయమంటే అయితాయా? కావు. మనం ఏక మనసుతో వస్తలేము, ఎడతెగ ప్రార్థన చేస్తలేము, ఏక హృదయంతో వస్తలేము, ఏకాత్మతో వస్తలేము. ఎట్లా వస్తుంది మళ్ళీ అలాంటి కార్యాలు? దేవుడు మొదటి సంఘంలో చేసిన కార్యాలు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడంటే కారణం మన హృదయాలంతా కలుషితమైపోయినాయి, మన మనసులంతా కలుషితమైపోయినాయి, మన బుర్రలంతా ఏముందంటే టెక్నాలజీతో నిండిపోయి ఉన్నది. ప్రతి విషయానికి ఒక అపనమ్మకము, ఒక విశ్వాసం ఉండదు, దేవుని వాక్యం మీద విశ్వాసమే ఉండదు. అనేక మంది అంటారు, ఎట్లా యోనా అనే ఒక వ్యక్తి చేపలో ఉండి బతుకుతాడు? కొన్ని సంవత్సరాల క్రితం నేను టీవీలో చూసిన, జపాన్లో వాళ్ళు టూనా అనే ఒక పెద్ద చేపని వాళ్ళు పట్టుకుంటారు. అయితే పట్టుకునే ఓడ నుంచి, షిప్ల నుంచి ఒకడు యాక్సిడెంట్గా పడిపోయినాడు. పడిపోగానే ఇమ్మీడియట్గా ఒక టూనా వచ్చేది, వాడిని మింగేసింది. మింగైనా వీళ్ళు ఏం చేసినారు, దానికి షూట్ చేసి ఆ చేపని వాళ్ళు గమనించినారు. 3 రోజుల తర్వాత ఆ చేపని పట్టి అది తీసుకొచ్చి పైన పోసినారు. పోసి చూస్తే మనిషి ఇంకా బతికే ఉన్నాడు. ఇది యూట్యూబ్లో ఉంది. అప్పుడు జోనా బతికినాడని చాలా మంది నమ్మలేదు, కానీ ఇది చూసిన తర్వాత చాలా మంది నమ్ముతున్నారు. ప్రతిదీ మనం ఎట్లా అయిపోయినామంటే ఏదో ఒక మనకు ప్రూఫ్ ఉంటేనే మనం నమ్ముతామని. మళ్ళీ ఈ అపోస్తలు, ఈ యొక్క విశ్వాసులు ఇవన్నీ వాళ్ళు ప్రూఫ్ చూసి నమ్మిందా? లేదు. వాళ్ళు ఒకటే ఆ దేవునితో ఐక్యమైపోయినారు, దేవుని యొక్క వాక్యాన్ని అంతగా నమ్మినారు, ఎడతెగ ప్రార్థన చేసినారు. ఇది ప్రేయర్కి రిప్లై వస్తుందా లేదా అవన్నీ ఏం చూడలేదు. ఏక మనసుతో కలిసి ఉన్నారు, హృదయం వన్ హార్ట్, వన్ మైండ్, వన్ సోల్, ఈ విధంగా వాళ్ళు గ్యాదర్ అయినారు. ఇది మనం కోల్పోయినాం. అందుకే సంఘాలు పతనానికి పోతున్నాయి. సంఘాల్లో లేని అన్ని గొడవలు బయట కూడా లేవు. ప్రజలు ఈ చర్చిలో నిర్లక్ష్యంగా చేరలేదు, ఊరికైనా చేరలేదు. వాళ్ళ ఆ సంఘంలో దేవుని మహిమ, దేవుని మాటలు వినడానికి చేరినారు. వారు భయపడిపోయారు. ఇప్పుడు చాలా మంది టామ్, హ్యారీ వీళ్ళంతా ఏంటంటే ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకొని వస్తారు. ఇప్పుడు ఈ అమెరికాలో గే పీపుల్ అని ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకొని వచ్చి మేము మగ పురుషుడు మేము నమ్మము, మా ఇష్టము అని అన్నట్టుగా సంఘాల్లో వస్తున్నారు. ఈ కొంతమంది పాస్టర్లు వాళ్ళని చేర్చుకుంటున్నారు. కానీ వాక్యాలు ఏముంది? ఇలాంటి వాళ్ళు కూడా ఎవ్వరు లోపల రావడానికి భయపడ్డారు. ఎలాంటి చోటు లేదు. జాగ్రత్త. సంఘంకి అధిపతి ఎవరంటే యేసు ప్రభు. సంఘంతో మీరు చెలగాడద్దు, సంఘంతో మీరు పెట్టుకోవద్దు, సంఘంతో మీరు ఆటలాడద్దు. వీళ్ళంతా దూరంగా ఉన్నారు. ఇప్పుడు గే పీపుల్ కూడా సంఘంలో వచ్చి కూర్చుంటున్నారు. గే పాస్టర్ ఉంటున్నాడు, వాళ్ళకు వాక్యాన్ని తిరిగి మార్చేసి వాళ్ళు బోధిస్తున్నారు. గే బైబిల్ ఉంది ఇప్పుడు, అందులో అన్ని ఎక్కడెక్కడ దేవుని మాటలు ఉన్నాయి అవన్నీ క్యాన్సిల్ చేసినారు. వై? ఎందుకంటే ఆ సంఘం ఏదైతే సపరేషన్ ఉందో ఆ సపరేషన్ ఇప్పుడు మనకు లేదు. అందుకే వీళ్ళంతా చేర్చుకుంటున్నారు, వీళ్ళంతా వచ్చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఈ యొక్క ఫెలోషిప్ చేయడం మంచి పని కాబట్టి ప్రజలు దానితో తోడ్పడలేదు. ఈ యొక్క జనసమూహత ఏకం కావడానికి దీని అర్థం ఇది మనకు అవసరం అని మనం భావించే చివరి విషయం మనం ఎల్లప్పుడూ ఆకర్షించడానికి అంటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకవేళ ఒక బోధకుడు వచ్చేసి గట్టిగా మాట్లాడితే అంటే, బ్రదర్ మనం అట్లా చెప్పొద్దు, మనం ప్రేమ చూపించాలి, ఎవరిని తీర్చొద్దు, మనం ఈ విధంగా చేయొద్దు అనేసి చాలా మంది వచ్చి ఇంకా సేవకులకి చెప్తారు, మీరు గట్టిగా బోధించొద్దు, పాపాన్ని తప్పుగా ఇది సపరేట్ చేసి చెప్పొద్దు, మీరు కొంచెం నెమ్మదిగా చెప్పండి. కొంతమంది నా దగ్గర వచ్చి చెప్పినారు, నేను దేవుడు ఏ వాక్యం ఇస్తే ఆ వాక్యం ఉన్నట్టుగా నేను చెప్తాను, తప్పు ఉంటే తప్పు మీరు పరీక్షించుకోండి, మీరు తెలుసుకోండి అని. అందుకు సంఘం చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించాము. ప్రపంచం చర్చిని వెనుపోటు పొడిచేలా మనం కఠినమైన పరిచర్యతో
అనుమతించాం. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే లోకము మన సంఘాన్ని పొడుస్తున్నది, సంఘాన్ని కొడుతున్నది. సంఘం అంటే విలువ లేదు, వాల్యూ లేదు, వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి వాళ్ళంతా అక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఒక బోధకుడు సంఘంలో ఈ యొక్క పాట పాడొద్దని చెప్పినాడు. ఏం పాట అంటే ఐ సరెండర్ ఆల్ అనేసి ఇంగ్లీష్ లో పాట ఉంది కదా, సమస్తం దేవునికి నేను సమర్పించు, అది పాడొద్దు. ఎందుకంటే మీరు పాడుతున్నారు మీరు సమస్తం మేము దేవునికి సమర్పిస్తామని, కానీ మీరు నిజంగా దేవునికి సమర్పించుకుంటున్నారా? లేదు కదా. అందుకే ఈ పాట మీరు ఈ సంఘంలో వాడద్దు. ఎంత నిజం అది. అనేక సార్లు మనం చెప్తాం మీ దేవునికి అంతా మేము సమర్పిస్తామని, మంచిగా పాడతారు, కానీ ఏమి సమర్పించాం? మన టైము మనం సమర్పించాం, చాలా బిజీ అయిపోయినాం. మన ధనం సమర్పించాం, అన్ని చాలా ఉన్నాయి బ్రదర్స్ మేము పే చేయాలంటాం. మన మనసు సమర్పించాం, మనసులు అన్నీ అంత చెత్త అంత పెట్టుకుంటాం. ఏక మనసుతో మనం కలవము. ఎడతెగ ప్రార్థన 5 నిమిషాలు ప్రేయర్ చేస్తే చాలు బ్రదర్, ఎందుకు ఊరికే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా. చూడండి, ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్ మీరు ఫిజికల్ గా గ్యాదర్ అయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ అనుకోండి, మీరు ఒక 45 మినిట్స్ పైన 15 నిమిషాలు పైన పోతే కొంతమంది చనుకుంటారు. బోధించే బోధకుని కూడా ఎదురుగా ఆడ వాచ్ పెడతారు, ఈ టైంలో మీరు స్టాప్ చేయాలి అనేసి. కొద్దిగా ఎక్కువ పైన చనుక్కుంటారు, ఈరోజు బ్రదర్ ఎక్కువ టైం చెప్పేసినాడు అనేసి. మీటింగ్ అంతా అయిపోయినాక ప్రజలే సాయంత్రం వరకు పోరు, 4-5 గంటలు ఏం చేస్తారు? సోది చెప్పుకుంటారు. కెనడాలో కూడా అంతే, ఇంట్లో 4-5 గంటలు సోది ఉంటుంది. తర్వాత మళ్ళీ మేము వెళ్తామంటారు, పోయే వాళ్ళని దింపడానికి ఇంటి వాళ్ళు వెళ్తారు కార్ దగ్గర వరకు, అక్కడ 1 గంట. దాన్ని ఏమంటారు? కార్ పార్కింగ్ సోది, గుమ్మం దగ్గర సోది. ఈ అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రేయర్కి కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తే, ఎక్స్ట్రా టైం తీసుకుంటే అప్పుడు కొనుక్కుంటారు అందరు. సంఘంలో కొంచెం ఎక్కువ టైం బోధిస్తే కొనుక్కుంటారు. ఎందుకంటే మనం దానికి ఇయడానికి మనసు రాదు, ఏక మనసు రాదు. ఏడతెగ ప్రేయర్ చేయడానికి మనకు మనసు రాదు. హృదయంలో ప్రేయర్ చేయడానికి మనకు హృదయంకి అన్ని ఏవేవో ఉంటాయి కదా, ఏకాత్మతో మనం ప్రేయర్ చేయం. అన్ని నేను 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 నేను. అందుకే ఐఫోన్, ఐపాడ్, అన్ని వచ్చేసినాయి. దేవుడు ఎక్కడుంది? లేదు. యోబు కూడా దేవుడితో సంభాషించినప్పుడు అప్పుడు నేను 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 ఎన్నోసార్లు అంటాడు. మనం ఎక్కడుంటున్నాం? మన సంఘం ఏముంది? మన ఫెలోషిప్ ఎట్లుంది? ఈ యొక్క 2 వచనాల్లో ఇంత అర్థం ఉన్నది. 12-13 వచనాల్లో వాళ్ళు ఏం చేసినారు? అనేక అద్భుత కార్యాలు చేయగలిగినారు. తర్వాత ఇంకేముంది? వాళ్ళ దగ్గర చేర్చడానికి అందరూ భయపడ్డారు. సంఘంలో చేర్చడానికి అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఇంత ప్రత్యేకత, ఇంత సపరేషన్, ఇంత హోలీనెస్ ఈ సంఘంలో ఉంది, మన దగ్గర లేదు అని భయపడ్డారు. ఆరంభ దినాల్లో బక్సింగ్ బ్రదర్ కూడా పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఆయన దగ్గర ఏముండే? కేవలం ఇది సేమ్ థింగ్, పరిశుద్ధత, దేవుని మాట వినాలి, ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి, ఎడతెగ్గా ప్రార్థన చేయాలి, ఏక హృదయమును ఏకాత్మతో మనం కూడుకోవాలి. ఇదంతా ఉండే. చాలా సంఘాలు పిక్నిక్స్, డ్రామాలు, డాన్స్లు, సోలో మ్యూజిక్స్ అన్ని చేస్తున్నారు, కానీ సంఘాలు నింపబడతలేవు. కానీ ఈ బ్రదర్ బక్సింగ్ ఆయన సంఘాల్లో అనేక మంది వచ్చినారు. కారణం ఏంటి? ఆయన ఎవరిని పిలవలేదు, మీరు రండి అని చెప్పలేదు. నేను ఒక సహోదరుడు ఇక్కడ కెనడాలో, ఇక్కడ లోకల్ పర్సన్, వైట్ పర్సన్ నేను కలిసిన, ఆయన అన్నాడు, బక్సింగ్ బ్రదర్ని నేను కలిసినాను. ఎప్పుడు అంటే ఆయన 1970s ఎప్పుడు చెప్పింది. ఆయన ఇక్కడ టొరంటోలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ పేరు విన్నాను, కలుద్దామనేసి వెళ్తే చెప్పలేనంత జనం అంట. ఆ రోజుల్లో ఇండియన్స్ లేరు ఇక్కడ, కానీ కలిసిన వాళ్ళు అందరూ వచ్చినారు. ఎవరంటే లోకల్ పీపుల్, ఆయన కలవడానికి వచ్చినారు. ఆయన రావద్దు అన్నా కూడా వచ్చినారు. కారణం ఏంటి అంటే హోలీనెస్. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ 2 వచనాల నుంచి, మనకు హోలీనెస్ ఉందా? మనం ప్రత్యేకించబడిన వాళ్ళమా? ఆ విధంగా జీవిస్తున్నామా?
మన సంఘ దర్శనం ఎందుకు పోతున్నది, పోయి ఎందుకు సంఘంలో గొడవలు ఉన్నాయి అంటే ఈ హోలీనెస్ ప్రత్యేకత మనలో ఉండలేదు. మనం దేవునికి ఇవ్వాల్సింది ఇస్తలేము. హృదయం కానీ, మనసు కానీ, మన మైండ్ కానీ ప్రతిదీ అంత ఆక్యుపైడ్ ఉంది. అంత కరప్టెడ్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. యవనస్తుల్ని మనం వాడుకుంటలేము. యవనస్తుల్ని మనం బయట పెట్టేసినాము. యవనస్తులని వాళ్ళ ట్యూషన్స్ కానీ, లేకపోతే ఇంట్లో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ దానికి అప్పచెప్పేసినాం. మనతో తీసుకెళ్ళాలి, మందిరంలో తీసుకెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి, కుటుంబంలో ప్రార్థనలో ఉండాలి, సంఘంలో వాళ్ళు ఎదగాలి. ఇవన్నీ ఏమి లేవు. అందుకే సంఘాలు పతనానికి పోతున్నాయి. ఆ దినాల్లో చేసిన అద్భుతాలు ఈ దినాల్లో సంఘంలో ఎందుకు చేయలేకపోతున్నా అంటే కారణం ఈ విషయాలు. సో మనం పరీక్షించుకుందాం, ఎక్కడ పడిపోయినాం. మనం దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడిగి తిరిగి సమకూర్చమని దేవుని దగ్గర వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. బ్రదర్.